జైపూర్ సదస్సులో కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భాజపా నిరసనకు దిగాయి. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద షిండే అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ సత్యాగ్రహ దీక్షను ఏర్పాటు చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సహా ఆ పార్టీ సీనియర్ నాయకులు బండారు దత్తాత్రేయ, లక్ష్మణ్, కిషన్ రెడ్డి సహా సంఘ నాయకులు పాల్గొన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి పలికి దేశ సమగ్రతను కాపాడాలని లక్ష్మణ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర హోంమంత్రి మా కేంద్ర హోంమంత్రిగా ఆయన జైపూర్ మహాసభల్లో మాట్లాడిన దాన్ని ఇవాళ నిజంగా కాంగ్రెస్ పార్టీ యొక్క స్పోక్స్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ యొక్క సీనియర్ నాయకుడు జనార్దన్ ద్వివేది ఆయనే మేము దీంతో ఏకీభవించలేదని చెప్పాము. హిందువుల్లో మెజార్టీ ప్రజల్లో వస్తున్నటువంటి భావన, ఎందుకంటే మొన్న కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే వాళ్ళు రెండు ఎత్తుగడలు ఇస్తారు. ఒక ఎత్తుగడ ఏంటి, మధ్యతరగతి ఓట్లు సంపాదించాలి. వ్యాపారస్తుల ఓట్లు, మధ్యతరగతి ఓట్లు మనం సంపాదించుకుంటే మళ్ళీ రాహుల్ గాంధీ అధికారంలో వస్తారనే విధంగా వాళ్ళు మొన్న ఒక వ్యూహాన్ని పన్నారు. దాంట్లో భాగంగానే అనేటువంటి భావనతోటి ఈరోజున కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు దాన్ని దూరం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు.